మదర్ లాంగ్వేజ్, మదర్ ల్యాండ్, వాటిని మనము ప్రేమించాల్సిన విధానం గురించి, గౌరవించాల్సిన విధానం గురించి అద్భుతంగా ఆవిష్కరించి, మీరే కాదు వేదిక మీద వేదిక ముందు కూర్చున్న మేధావులు సైతం తెలియని అనేక విషయాలు మన ముందు ఆవిష్కరింపజేసి కర్నూలు జిల్లా చరిత్ర పైన స్పష్టమైన అవగాహన కల్పించిన మన్సూర్ రెహమాన్ సార్ మనం గర్వించదగ్గ మన కళాశాల పూర్వ విద్యార్థి, మన కళాశాల పూర్వ విద్యార్థి సంఘం ప్రధాన కార్యదర్శి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అలాగే నెక్స్ట్ కేవీఆర్ కళాశాల ప్రిన్సిపల్ శ్రీ కె వెంకటరెడ్డి గారిని ప్రసంగించవలసిందిగా ఆహ్వానిస్తూ ఉన్నాం. అలంకరించినటువంటి మన క్లస్టర్ యూనివర్సిటీ రిజిస్ట్రార్ కట్టా వెంకటేశ్వర సార్ గారికి, ఈ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఎం ఇందిరాశాంతి మేడం గారికి, ఈ యొక్క స్వాతంత్ర సమరయోధుడు మన చంద్రశేఖర కల్పూర గారికి, మన ఈ యొక్క మ్యాన్ పవర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రైనింగ్ అండ్ డెవలప్మెంట్ ఫౌండర్ మన్సూర్ రెహమాన్ సార్ గారికి, అఖ్తర్ బాల్ మేడం గారికి, సత్యనారాయణ సార్ గారికి, సోమశేఖర్ సార్ గారికి, ఈ వేదిక ముందు ఉన్నటువంటి అధ్యాపక బృందానికి, అధ్యాపకేతర బృందానికి నమస్కారాలు, విద్యార్థులకు ఆశీస్సులు, పత్రికా విలేకరులకు కూడా నమస్కారాలు. సరే, ఇందాక మన వక్తలు కర్నూలు యొక్క ఘనతను గురించి చెప్పినారు. స్వాతంత్రం యొక్క ప్రారంభం నుంచి, అంటే 1857 నుంచి భారత రాజ్యాంగాన్ని తయారు చేసేంత వరకు మన యొక్క కర్నూలు జిల్లా పార్టిసిపేషన్ అనేది ఉంది. అంటే ప్రతి చోట దేశంలో జరిగేటువంటి ఉద్యమాలకి అనుగుణంగా మన జిల్లాలో కూడా ఉద్యమాలు జరిగినవి. సరే, ఇక్కడ స్వాతంత్ర్యానంతరము చెప్పినారు సార్, మన దగ్గర ముఖ్యమంత్రులు ఉన్నారు, రాష్ట్రపతులు ఉన్నారు, స్పీకర్ ఉన్నారు, గవర్నర్ ఉన్నారు. కానీ మనము చరిత్ర గురించి కాకుండా మన యొక్క ప్రస్తుత డెవలప్మెంట్ కూడా చూసినట్లయితే ఒక 3 విషయాలు నేను చెప్పదలుచుకున్నాను. సార్ ఇందాక చెప్పినారు, వాములో మన జిల్లానే ఫస్ట్ అని చెప్పినారు. దాన్ని నేనైతే ఒప్పుకుంటాను. కానీ సార్, వ్యాపారస్తులు ఏం చేస్తారంటే వాము యొక్క బిజినెస్ టైంలో 100% లాభం ఇచ్చేది అంటే వాము అని మనకు తెలుసు. వాము వ్యాపారం చేస్తే చేసే 2 నెలల్లో 100కి రూపాయి సంపాదిస్తారు వాములో. అంటే అంత దోపిడీకి గురవుతున్నారు రైతులు. అది ఒకటి. రెండవది సార్, ఇంకోటి ఏంటంటే, రెండవ విషయం ఏంటంటే, మన యొక్క కర్నూలు జిల్లా విభజన జరిగింది. విభజన జరగడంలో అభివృద్ధి చెందిన ప్రాంతం అంతా నంద్యాల వైపు వెళ్ళిపోయింది. బ్యాక్వర్డ్ ఏరియా మనకు మిగిలింది. మనం చరిత్ర కొంచెం వెనక్కి వైపు చూస్తే, అంటే కొన్ని రికార్డులు చూసినట్లయితే మన యొక్క దేశంలో తక్కువ లిటరసీ ఉన్నటువంటి ప్రాంతంలో ఒకటి ఆస్పరి. కాబట్టి మన జిల్లా ఎంతమంది ముఖ్యమంత్రులు ఉన్నా, ఎంతమంది చెప్తారు ప్రతి ఎలక్షన్ అప్పుడు ఇంకా ఉండే ప్రాజెక్టుల్లో మేము కట్టిస్తాము, డెవలప్ చేస్తామని చెప్తారు. ఏ ప్రాజెక్ట్ నేను దాదాపు 77 నుంచి గమనిస్తున్నా. నేను 77 నుంచి రాజకీయాల్లో కొద్దిగా ఇంట్రెస్ట్ అనేది చూస్తూ ఉంటాను. ఎప్పుడు కూడా ఎలక్షన్ అప్పుడు చెప్పడమే. ఆ ఏరియా ఇప్పటికీ బాగా చెప్పలేదు. కాబట్టి ఇక్కడ ఆస్పరి ఏరియా లిటరసీ పరంగా ఉంది. ఇక్కడ రైతులు దోపిడీకి గురవుతున్నారు. ఇంకోటి, నేను ఆదూరు ఏరియాలో ఉద్యోగం చేశాను. అందరూ కూడా ఏం చేస్తారంటే, పొలాలు అయితే విశాలమైన పొలాలు ఉన్నాయి, అన్ని నల్ల రేగల పొలాలే ఉన్నాయి, చిన్నటి రాయి కూడా దొరకదు, అంత మెత్తడి మన్ను. అయినా అక్కడ ప్రజలు ఏం చేస్తారంటే విత్తనాలు వేసి బతకడానికి వెళ్ళిపోతారు. కాబట్టి ఈ యొక్క మనది ఘనంగానే ఉంది. కానీ స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత మాత్రం చాలా నిర్లక్ష్యం. నాకు నా అభిప్రాయం ప్రకారము ఈ యొక్క ఆంధ్రప్రదేశ్లో వెనకబడిన జిల్లా ఏదంటే కర్నూలు అవుతుందేమో. కాబట్టి మన సారులు పెద్దలు ఇక్కడ వేదిక మీద ఉన్నారు. సరే, మన యొక్క చరిత్ర తెలియాల్సిందే. సారు ఇందాక చెప్పినారు ఏమనంటే, మన పరిసరాల గురించి, మన జిల్లాల గురించి, మన ఏదైనా ఫలానా కేవీఆర్ కళాశాలలో చదివినా అంటే ఆ కళాశాలను ఎవరు స్థాపించినారని అడుగుతారు. కాబట్టి మన యొక్క పరిసరాలను, మన యొక్క చరిత్రను అన్నిటిని కూడా తెలుసుకోవాల్సిందే. కానీ మన యొక్క భవిష్యత్తు, మన అభివృద్ధి కూడా కావాలి. కాబట్టి సార్ వాళ్ళు వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు ఏదైనా జిల్లా యొక్క అభివృద్ధిని గురించి కొద్దిగా ఆలోచించాలని కోరుతూ నాకు అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాం. వాస్తవాన్ని ఆవిష్కరించారు.
మీరు చెప్పిన ప్రతి మాట వాస్తవం, ప్రతి విషయం కూడా పరిశీలించాల్సిన అవసరం ఉంది. జిల్లా మేధావుల వేదిక కాబట్టి మేధావులు ఆలోచించాలి, రాజకీయ నాయకులతో సమాలోచన చెప్పి ఆ దిశగా ఏమైనా మనం చేయగలమేమో ప్రయత్నం చేద్దాం సార్. ఇక క్లస్టర్ యూనివర్సిటీ డీన్ ఫర్ అడ్మినిస్ట్రేషన్ డాక్టర్ అత్తర్బాల్ మేడం గారిని ప్రసంగించవలసిందిగా ఆహ్వానిస్తూ ఉన్నాం. President of today's function, Madam Indra Shakti. Chief guest of today's function, Dr. Katta Venkateshwarlu, Registrar Cluster University. Living legend, historian, elderly fatherly figure, Chandrasekhar. Kalkura Garu, I call him uncle. And my better half, Professor Mansoor Rahman, proud alumni of this prestigious institution. Principal KVR College, Dr. Venkat Reddy sir, Vice Principal Satyanarayana sir, and active coordinating secretary of this event, I should say, Dr. Somashekar sir, learned colleagues, print and electronic media, and my dear students, a very good afternoon to you all. Good morning to you all. Yeah, I have not yet reached 12 o'clock. At the outset, I just don't want to take you into the historical background of this event. Already the speakers, eminent historians, have spoken at length about the glory, the great personalities of this district, and the contribution that they have given to this land. And from my perspective, as I really focus on the growth and development of the country through students, because you are the backbone, you are the pillars, you are the change makers. The future of India is on your shoulders, I should say, because this event, the celebration of this event in this institution is the focus that you have to understand the responsibility, sense of belonging. ఈ కాలేజ్లో ఈ ప్రోగ్రామ్ చేయడానికి మెయిన్ రీజన్ టు ఇగ్నైట్ యూ, టు ఇన్ఫార్మ్ యూ దట్ మీరు తక్కువ కాదు, మనము తక్కువ కాదు. స్టూడెంట్స్ ఇఫ్ దే అండర్స్టాండ్ ది రియాలిటీ, యాజ్ వెంకట్ రెడ్డి సార్ వాస్ టెల్లింగ్ అండ్ ది అదర్ స్పీకర్స్ ఆల్రెడీ టాక్, ఈ వాస్తవము మీకు తెలిస్తే యూ విల్ ఓన్ దట్ రెస్పాన్సిబిలిటీ. దిస్ ఈస్ ది థింగ్ బిఫోర్ అస్. ఇంత ఘన చరిత్ర ఉన్న మన జిల్లా, ఇప్పుడు మనమున్నాము, మనము దీనికి ఎంతవరకు వీ కెన్ టేక్ ఇట్ ఫార్వర్డ్ ఈజ్ వాట్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్. And not just listening this program, this program can be conducted at with other VIPs of the district or of the state, but the very purpose of celebrating this program is to enlighten you, to ignite you. That is the reason why the alumnus of this institution wanted to have this program in any of the colleges, and preference goes to GDC men because he happens to be the alumnus. అర్థమవుతుందా మీకు? మీ కాలేజ్ విద్యార్థి కాబట్టి ఇక్కడ ఉన్న whose interest is behind this program wanted to have the celebration in this college at university level with the initiative of our registrar. So my dear students, understand your responsibility and own the responsibility. అర్థం చేసుకోవాలి మన బాధ్యతను. we have to have that belonging, right? Mana college, we are celebrating the glory of our district, and I want my students, our students, to celebrate the glory of your achievements, so to celebrate the glory of your institution, to celebrate the glory of our region. Okay, అర్థమవుతుందా? సో ఈ ప్రోగ్రామ్ ముఖ్య ఉద్దేశము మీరు ఈ కాన్సెప్ట్ని అండర్స్టాండ్ చేసుకొని మీ వంతు కృషి మీరు చేయాలి. ఎలా చేస్తారు? ఐఎమ్ ఏ బిట్ సెల్ఫిష్. మీరు ఎలా చేయాలి అంటే ఎలా చేస్తారు? మనం హౌ కెన్ వి కాంట్రిబ్యూట్ అవర్స్ యాజ్ స్టూడెంట్స్? మీరు ఎలా కాంట్రిబ్యూట్ చేయగలరు? విత్ యువర్ వాట్ ఈజ్ యువర్ రోల్ యాజ్ స్టూడెంట్స్? మీరు ఈ ప్రోగ్రామ్ను ముందుకు ఎలా తీసుకోగలరు, తీసుకొని పోగలరు? బై చెప్పాలి. ఎలా చేస్తాం మనము? నేను చెప్పాను బిట్ సెల్ఫిష్ అని, బాగా చదివి, రైట్, బై అచీవింగ్ అవర్ టార్గెట్స్ ఫిక్స్ చేసుకొని ఫస్ట్
స్టెప్ బై స్టెప్ యూ హ్యావ్. ఇక్కడ ఉన్న ఇంత మేధావులు, ఇంత హిస్టరీ సృష్టించిన వాళ్ళు కూడా ఒకప్పుడు మీలాంటి స్టూడెంట్సే. ఎస్ ఆర్ నో? సో వీఆర్ నాట్ లెస్. నేను చెప్తాను, ఇంకా వాళ్ళకంటే చాలా ఎక్కువ. బికాజ్ మనకు చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి, మనకు చాలా రిసోర్సెస్ ఉన్నాయి, రైట్? ఎస్, యూ హ్యావ్ వెరీ గుడ్ ఇన్స్టిట్యూషన్స్, యూ హ్యావ్ వెరీ గ్రేట్ ఫ్యాకల్టీ, యూ హ్యావ్ ఆల్ ది అంబియన్స్, ఫెసిలిటీస్. అప్పటి వాళ్ళు మైల్స్ టుగెదర్ నడిచి వెళ్ళి చదివారు. మీకు యూ హ్యావ్ ఎడ్యుకేషన్ అట్ యువర్ డోర్ స్టెప్. సో ఎంజాయ్ ఆల్ దీస్ బెనిఫిట్స్, ఎంజాయ్ ఆల్ దీస్ ఫెసిలిటీస్ అండ్ ఫోకస్ ఆన్ యువర్ స్టడీస్, ఫోకస్ ఆన్ యువర్ కెరీర్. టాప్ ప్రయారిటీ మీ స్టడీస్కి ఇచ్చి, స్టడీస్ ఇందాక మేడం చెప్పారు, ఎక్సలెంట్ మేడం చెప్పారు, ఓన్లీ ఎగ్జామ్స్ పాస్ అవ్వడానికి కాదు. యువర్ స్టడీ షుడ్ నాట్ జస్ట్ బికమ్ యువర్ పేపర్ డిగ్రీస్. ఓన్లీ పేపర్ డిగ్రీస్ కాదు. మీరు ఈ గ్రాడ్యుయేషన్ ఈ కాలేజ్ నుండి తీసుకొని వెళ్ళిపోయినారు అంటే యు ఆర్ ఎలిజిబుల్ టు బికమ్ ద ఫస్ట్ సిటిజన్ ఆఫ్ ది డిస్ట్రిక్ట్. తెలుసు కదా, ఒక కలెక్టర్కు ఎలిజిబిలిటీ డిగ్రీ, రైట్? ఎస్ ఆర్ నో? ఒక గ్రాడ్యుయేషన్ డిగ్రీ ఈజ్ ది ఎలిజిబిలిటీ ఫర్ యువర్ సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్స్. ఆ టార్గెట్ పెట్టుకోండి, ఇప్పటి నుండే పెట్టుకోండి. టార్గెట్ ఫర్ ది హైయెస్ట్, ఒక హైయెస్ట్ ఆస్పైర్ చేయండి. ఇఫ్ నాట్ దట్స్ నెక్స్ట్ విల్ కమ్. సో ఆస్పైర్ ఫర్ ది హైయెస్ట్, వర్క్ ఇన్ దట్ డైరెక్షన్, ఫోకస్ పెట్టాలి, అస్సలు డీవియేట్ అవ్వకూడదు. ఇప్పుడు మీ ఉన్న ఇన్ యువర్ సొసైటీ, ఇన్ యువర్ సరౌండింగ్స్ యూ హ్యావ్ సో మెనీ డిస్ట్రాక్షన్స్ మై డియర్ స్టూడెంట్స్. అండ్ ఆ డిస్ట్రాక్షన్స్ని మీరు కంట్రోల్ చేయాలి. యూ హ్యావ్ టు ఫోకస్ ఆన్ యువర్ స్టడీస్, యూ హ్యావ్ టు ఫోకస్ ఆన్ యువర్ కెరీర్. దెన్ ఓన్లీ యూ కెన్ కాంట్రిబ్యూట్. మీరు ఏమన్నా చేయగలరు మీ మదర్ ల్యాండ్కి, రైట్? The other speaker was telling you have to focus on 3 M's, right? Motherland and mother tongue. There are many things that we have to achieve. There are many things that we have to focus, and only with the commitment, only with determination, you can plan all those things. And another thing I have just taken a leaf from the earlier speakers is so many leaders have emerged from this land. And I hope and I wish and I believe that GDC men will also produce hundreds and thousands of leaders. Yes? ఒక బుట్టుకు గౌడప్ప ఇక్కడ నుండి వస్తారు, రైట్? ఒక గాడి చర్ల హరిసౌరరావు ఇక్కడ నుండి వస్తారు, రైట్? చంద్రకల్ తిరుగుబాటు జరిగింది. అటువంటి రెవల్యూషనరీ స్టూడెంట్స్ షుడ్ కమ్ అవుట్ ఫ్రమ్ అవర్ కాలేజెస్, ఫ్రమ్ ది కాలేజెస్ ఆఫ్ క్లస్టర్ యూనివర్సిటీ is what each one of us wish and desire. Hope you will understand the seriousness of this celebration. And sir was also talking about the backwardness. ఇంత ఘన చరిత్ర ఉన్న జిల్లా ఇప్పుడు మనం చూస్తే కొన్ని విషయాల్లో వెనకబడిపోయింది. He gave a wonderful example of Aspari. I will add up even Adoni, once bigger than Kurnool, is now ఒకప్పుడు కర్నూలు కంటే పెద్ద ఉన్న ఆదోని ఇప్పుడు ఏమైపోయింది? See, it is already in a suffocating state. So కాన్సన్ట్రేషన్, ఫోకస్ లేకపోతే అంత పెద్ద హిస్టరీ ఉన్నవి కూడా వెనక పడిపోతాయి. సేమ్ విత్ అస్ ఆల్సో. మనం కూడా ప్రాంతాలకు ఫోకస్ చేయకపోతే ఎలా వెనక పడిపోతాయో, ఈవెన్ వి ఆల్సో ఇఫ్ వీ డూ నాట్ ఫోకస్ విల్ బీ లాగింగ్ బిహైండ్. సో మై డియర్ స్టూడెంట్స్, ఓపెన్ యువర్ ఐస్ వైడ్ ఓపెన్, look at your opportunities, look at the challenges that you have, and prepare yourself to face these challenges with all commitment, grit and hope. And I wish that our students will fix the goal in a very positive and right direction, right? Yes, you are going to fix the goal? Yeah, please do it, because it is your responsibility, and that is what this celebration is focusing us, owning the responsibility and celebrating the greatness. And we can only celebrate when we have become great in values, great in profession, great in ethics, and great in everything that we are around us. Okay, with this I really thank the organizers for giving me this opportunity. Wish you all the best. Thank you, madam. Thank you very much for your valuable inputs and also for your guidance and blessings. And before Chief Guest speech, I would like to invite Sri A. Satyanarayana Garu, Vice Principal of this institution, to respond on this occasion. Respected dignitaries and dais, వేదిక ముందున్న లెక్చరర్స్కి, విద్యార్థులకి శుభాకాంక్షలు. కాకపోతే మనకు టైం షార్టేజ్ ఉంది కాబట్టి మన కర్నూలు జిల్లా ప్రాశస్త్యం గురించి, తర్వాత దాని గురించి చాలా వరకు చెప్పారు. నేను ఒకటే యాడ్ చేస్తాను.
గవర్నమెంట్ అనేది అన్ని ప్రాంతాలను దృష్టిలో పెట్టుకొని చేస్తున్నప్పుడు మనకు కూడా ఇప్పుడు మిగతా వాడి కంటే బెటర్ పొజిషన్లోనే ఆపర్చునిటీ ఉందని అనుకుంటున్నాను. ఎందుకంటే ప్రజెంట్ గవర్నమెంట్ వచ్చినప్పుడు మీకు ఏమైందంటే ఇప్పుడు ఓవరాల్ అంతా మనకు ఒక ఇండస్ట్రియల్ కారిడార్ ఇవ్వడము, తర్వాత ఏషియాలో పెద్ద సోలార్ ప్రాజెక్ట్ రావడము, సౌత్ ఇండియాలోనే మన యూనివర్సిటీ ఉండడం అనేది గొప్ప విషయం. సో కాబట్టి ఇలాంటి ఆపర్చునిటీస్ మనకు ఉన్నాయి, అవకాశాలు గవర్నమెంట్ మనకి ఇస్తుంది, వాటిని మనం యూటిలైజ్ చేసేసుకోవాలి. సో మన క్లస్టర్ యూనివర్సిటీ ఉంది, తర్వాత ఇప్పుడు మొత్తం డ్రోన్ టెక్నాలజీ నిన్నంతా పోయొచ్చాడు IIITDM, అక్కడ డ్రోన్ టెక్నాలజీ గురించి ఇచ్చారు. ఒక డ్రోన్ హబ్బే వస్తుంది ఇక్కడ. సో మెనీ ఇండస్ట్రీస్ వస్తూ ఉన్నాయి, డెవలప్మెంట్ అనేది జరుగుతూ ఉంటుంది. కాకపోతే మిగతా వాటితో కంపేర్ చేసినప్పుడు అనుకున్నంత జరగకపోవచ్చు, అది పొలిటికల్ ఇష్యూ. కాకపోతే లీడర్స్ అంతా ఇక్కడ నుంచి ఎమర్జ్ అయ్యారు. కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ స్టేట్లో ఉండేటప్పటికీ రాయలసీమను మొత్తం పాలించిన ముఖ్యమంత్రి అంతా రాయలసీమ నుంచే. మరి ఎందుకు రాయలసీమ వెనుకబడి ఉందో మరి అర్థం కాదు. మనం వెనుకబడి ఉంది అంటారు, ఎందుకు వెనుకబడి ఉంది అనేది రూరల్స్ ఇక్కడ ఉన్నప్పుడు ఇక్కడ డెవలప్ అవ్వాలి కదా. సో అది వేరే ఇష్యూ. కాకపోతే మా ఐసెస్ స్టూడెంట్స్గా మీరు ఏం చేయాల్సి వస్తుందంటే మీ ప్రోగ్రెస్ తర్వాత వీటిని దృష్టిలో పెట్టుకొని ఇవన్నీ కూడా మీకు భవిష్యత్తులో ఉపయోగపడుతూ ఉంటాయి. కాబట్టి మీరు దృష్టిలో పెట్టుకొని మనం ఏ జిల్లా నుంచి ఏ ఊరు నుంచి ఏలైతున్నామో వాటి గురించి మనము తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి చాలా విషయాలు చాలా ప్రాశస్త్యం ఉంది కర్నూలుకి. సో ఒకటే వర్డ్లో చెప్తారు, మన కర్నూలు పక్కనే తుంగభద్ర ఉంది. గంగా స్నానము తుంగా పానం అని అంటారు. గంగలో స్నానం చేయాలి, తుంగభద్ర వాటర్ తాగాలి. మనం తాగే తుంగభద్ర వాటరే. సో కాబట్టి ఆ ఇన్స్పిరేషన్ బాగా చదవండి, మంచి ఫ్యూచర్ గెయిన్ చేసుకోండి. థ్యాంక్ యూ వనండి. వెరీ మచ్. ఇక నేటి ముఖ్య అతిథి గారు మాట్లాడబోయే ముందు ఏంటి కర్నూలు జిల్లా, కర్నూలు జిల్లాలో ఏముంది అని మీ ముందు ఒక పాట రూపంలో ఆవిష్కరించడానికి మన కళాశాల విద్యార్థినులు రచిత, జ్యోత్స్న, జ్యోతి, వనజ నలుగురు వస్తూ ఉన్నారు. ఒక 2 minutes సాంగ్ అన్న. ఈ పాట కర్నూలులోని ప్రముఖ రచయిత గాయని శ్రీమతి చంద్ర మౌళిని గారు వారు రచించి పాడిన పాట. ఆ పాటను ఇప్పుడు మన పిల్లలు ఆలపిస్తారు సార్. కరుసీమమాదని కక్షలకు నిలయమని మాట ఏమో పరుషమని రాకుండా ఉండేవు. కళ్ళ కపట మెరుగని కల్మషము తెలియని స్వామి మానదనులను మారు చూసిపోదు. కర్నూలుకి వస్తావా మా ఊరిని చూస్తావా, కర్నూలుకి వస్తావా మా ఊరిని చూస్తావా. ఆంధ్రుల తొలి రాజధాని మా కన్నడ ఓలు కదా, ఒక్కసారి వచ్చి చూస్తే మరచిపోలేవు కదా. ఆంధ్రుల తొలి రాజధాని మా కన్నడ ఓలు కదా, ఒక్కసారి వచ్చి చూస్తే మరచిపోలేవు కదా. కేతవరం గుహల్లో ఆది మన బొమ్మలను, తొలిమి గుండ్ల దగ్గరున్న పెద్ద గుహలను, జొన్నగిరిలో అశోకుని శిలా శాసనాలను, రాజసం పుట్టిపడే కొండారెడ్డి బిరుదును చూసేందుకు వస్తావా, చూసేందుకు వస్తావా, కర్నూలుకి వస్తావా, కర్నూలుకి వస్తావా మా ఊరిని చూస్తావా. పచ్చని ప్రకృతికి నెలవైన నల్లమల అడుగడుగున ఆలయాలు కొలవైన ఈ నేల. పచ్చని ప్రకృతికి నెలవైన నల్లమల అడుగడుగున ఆలయాలు కొలువైన ఈ నేల. శ్రీశైలం మహోబిడం ఓంకారం నందవరం మహానంది మంత్రాలయం భోగేశ్వరం సంగమేశ్వరం సరస్వతి కొలువైన కొలను భారతీ క్షేత్రం. ఆకులే కనబడని యాగంటి క్షేత్రమును చూసేందుకు వస్తావా, చూసేందుకు వస్తావా, కర్నూలుకి వస్తావా, కర్నూలుకి వస్తావా మా ఊరిని చూస్తావా. వీరులెందరో నడిచిన గొప్ప నేల ఇదే కదా, చరితలోన మహనీయుల పుట్టినిల్లు ఇదే కదా. వీరులెందరో
చరితలో నడిచిన గొప్ప నేల ఇదే కదా, చరితలో మహనీయుల పుట్టినిల్లు ఇదే కదా. ముగిదూరి గౌడప్ప సత్తారు నాగప్ప కుటారకరెడ్డి సైసరణ సింహణి గాడి చల్లన మధురంగులం సుల్తాన్ మేడం వెంకయ్య శెట్టి నంద్యాల గాంధీ అమరులు తిరిగిన గడ్డను చూసేందుకు వస్తావా, చూసేందుకు వస్తావా, కర్నూలుకు వస్తావా, కర్నూలుకు వస్తావా, మా ఊరుకు చూస్తావా. కర్నూలు మాదని కక్షలకు నిలయమని మాటయే వర్షమని రాకుండా ఉండేవు. కళ్ళ కపట మెరుగని కల్మషము తెలియని స్వాభిమానలను ఒక మాట చూసిపోతూ కర్నూలుకు వస్తావా, మా